మహోన్నతున ప్రేమ గల మా తండ్రి, స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయమున ఈ నూతన గృహప్రవేశ ఆరాధన కూడికలో ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరు మాతో కూడా ఉన్నారు. ఆశీర్వాదకరముగా జరిపించారు. ఇది వరకు ప్రతి భాగమును ప్రభువా మీరు దీవించారు. తమ బిడ్డల యొక్క మాటలు విని ఉన్నారు నాయన. వారు చెప్పిన మాటలను విని ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యమును మీరు చూస్తున్నారు. ఓ ఎల్రోయి దేవాన్ని మీరు చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు. ఈ కుటుంబాన్ని మీ కరములకు అప్పగిస్తున్నాం. నీ దాసుడు కుమార్ పెద్దను ఆశీర్వదించమని, నీ దాసురాలు రమణి సిస్టర్ను ఆశీర్వదించమని, ప్రియ కుమార్తె మరి ప్రభా దివ్య యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించము. పాపను మీరు ఆశీర్వదించము. సహోదరులు వెంకిని మీరు ఆశీర్వదించము ప్రభా. మరి అలాగే ప్రభా ధరణి కుమార్ కొరకు స్తోత్రం, కిరణ్ కుమార్ కొరకు స్తోత్రం. ఇద్దరు యవన బిడ్డలునైనా ఈ సహోదరులు ఇద్దరిని మీరు ఆశీర్వదించండి దేవా. స్తోత్రం. కుటుంబంగా మీరు ఆశీర్వదించండి. ఈ నజరేత్ అనే ఈ నివాసములోను, పైన కర్మేలనే నివాసములోను సంతోషముగా వీరు కాలం గడుపుటకు ప్రభువా మరి ఎల్లప్పుడూ ఈ రెండు గృహములలో స్తుతి పాటలు శబ్దం వినబడాలి. దైవీకమైన ఆరోగ్యం ఈ యొక్క ఇల్లులో నివాసములు ఉండాలి. సిరి సంపదలు ప్రభువా కుమ్మరించబడాలి దేవా. మరి ఆరాధన జరగాలి. ఇది ప్రభువా స్తోత్రం, ఒక ప్రభువా బైబిల్ స్టడీ జరగాలి ప్రభువా స్తోత్రం. ఈ యొక్క నివాసములలో ప్రభువా సంతోషం, సమాధానం, ఆరోగ్యము, జ్ఞానము ప్రభువా, ప్రేమయు, కుటుంబం పట్ల ఐక్యతను దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. అవును నాయనా, నజరేతులో మీరు 24 సంవత్సరములు ఎదిగినావు కదా. అలాగే ఆ అనుభూతిని ప్రభా మీ బిడ్డలకు పంచుము నాయన. స్తోత్రం. పాత నిబంధన గ్రంథములలో ఆ ఉన్నతమైన ఆ పర్వతం కర్మేలులో ఎందరో ఏలియా, ఎలీషా గొప్ప ప్రవక్తలు ఆ కర్మేలు ప్రాంతములలో ప్రార్థన చేసినట్టుగా దేవా మీ ప్రియ బిడ్డలు ఆ ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళి దేవా వారు బస చేయుటకును, వారు ప్రార్థించుటకును, భోజనము చేయుటకును, ధ్యానించుటకును, ఆరాధించుటకును ఆ కర్మేలు గృహము, నివాసము దీవెనకరముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వదించు. ఇప్పుడు ఈ కూడిక అయిన తర్వాత ప్రభా మాకు ప్రేమ విందును వారు ఏర్పాటు చేశారు. ఆ కర్మేలు నివాసం ముందర సంతోషముగా అందులో ప్రభా బస చేసుకొని ఈ రాత్రి కాల సమయమున వారు ఏర్పాటు చేసిన విందు భోజనములో సంతోషముగా పాల్గొని అందరూ ప్రభా మరి భద్రముగా వారి గృహంలోనికి వెళ్ళేటకునైనా మీరు ప్రభా కృపదయచమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంగా వారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ప్రభా మరి ఇంతవరకు మీరు సహాయం చేశారు ప్రభా. ఈ ఇల్లు కట్టి ముగించడానికి ఎంత ఖర్చు అయిందో అవన్నీ ప్రభా ఏ అప్పు లేకుండా అన్ని ప్రభా తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ బిడ్డలు కష్టించి పని చేస్తున్నారు. వారి కష్టాజీతమును ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయాసమును ఆశీర్వదించండి. వారి క్రియలను మీరు ఆశీర్వదించండి. యెహోవా సీయోనులో నుండి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. యెహోవా సీయోనులో నుండి సమాధానము దయచేయును గాక. యెహోవా సీయోనులో నుండి తన కృపను, తన ముఖ కాంతిని ఈ కుటుంబం మీద ప్రకాశింప చేయును గాక. యెహోవా సీయోనులో నుండి ఈ కుటుంబాన్ని కాపాడి సంరక్షించును గాక. దేవా నీ యొక్క ప్రేమ, నీ కృప, సమాధానం ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున మేము సంఘముగా దీవిస్తున్నాం. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. చేసిన ఉపకారములు దేవుని. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఐక్యతను ఇప్పుడు సదాకాలమును క్రీస్తు రాకడ వరకు మన అందరితోనూ విశేషముగా ఈ నూతన గృహములలో ఎల్లప్పుడూ జీవించిపోయే తమ బిడ్డలతో కూడా సదాకాలమును వచ్చిన వారితో సదాకాలమును ఉండును గాక. హల్లెలూయా. 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 థాంక్యూ జీసస్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఒక నిమిషం కూర్చోండి.